అంతా అయిపోయినట్టేనా? డబ్ల్యూడబ్ల్యూఈ గనుక ఇంకొక సంవత్సరం ఈ విధంగానే ఉంటే ఇక మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ అనేది షెడ్‌కెళ్ళాల్సిందేనా? అసలు మెయిన్ మ్యాటర్ ఏందంటే స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్. మహా అయితే ఎంతుంటదిలే 1,000,000 ప్లస్ వ్యూవర్‌షిప్ వస్తదని చాలామంది ఈజీగా ఎక్స్‌పెక్ట్ జేస్తారు. ఎందుకంటే మెయిన్ రోస్టర్ గదా! మెయిన్ రోస్టర్ ఆయన స్మాక్ డౌన్‌కి ఎక్కువగానే వ్యూవర్‌షిప్ వస్తది. 1,000,000 ప్లస్ వ్యూవర్‌షిప్ అనేది వస్తది. బట్ ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన స్మాక్ డౌన్‌కి ఏందంటే 1,000,000 ప్లస్ అనే వ్యూవర్‌షిప్ బ్యారిగేడ్స్‌ని దాటకుండా దానికంటే తక్కువే వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. ఎంతో తెలుసా? 9,00,000 వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. సో, దాదాపుగా 1,000,000 ప్లస్ వచ్చేది వ్యూవర్‌షిప్ అనేది స్మాక్‌డౌన్‌కి. సో, దానికి దాటకుండా 1,000,000 అనే ప్లస్ వ్యూవర్‌షిప్‌ని క్రాస్ చేయకుండా జస్ట్ 9,33,000 వ్యూవర్‌షిప్ మాత్రమే వచ్చింది. ఇది నార్మల్‌గా ఎన్‌ఎక్స్‌టీలో ఒక పీక్ ఎపిసోడ్‌కి వస్తది. ఎన్‌ఎక్స్‌టీ అనేది ఒక వేరే లెవెల్‌లో చూపించినారనుకో ఆ ఎపిసోడ్‌కి వస్తది. అలాంటి వ్యూవర్‌షిప్ అనేది ఇప్పుడు స్మాక్‌డౌన్‌కొచ్చింది. మెయిన్ రోస్టర్‌కొచ్చింది. సో, ఇప్పుడు ఇది డబ్ల్యూడబ్ల్యూఈకి చూస్తే మరణమే అని చెప్పాలా? మరణం. మరణమే ఇది. సో, దీనికి కారణం ఎవరు మరి? ట్రిపుల్ హెచ్చా? డబ్ల్యూడబ్ల్యూఈయా? ఫ్యాన్సా? సో, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్సే ఉంటది. డబ్ల్యూడబ్ల్యూఈ మంచిగా చూపించినా, మంచిగా చూపించకపోయినా. రీసెంట్ డేస్‌లో ఏమైందంటే స్మాక్ డౌన్ అనేది మంచిగా ఉండట్లేదు. అందుకనే డే బై డే వ్యూవర్‌షిప్ అనేది తగ్గిపోతుంది. సో, ఇప్పుడు దీనికంతా కారణం ట్రిపుల్ హెచ్ అని కొందరంటున్నారు. లేదు కోడీ రోడ్స్ కారణమని మరికొందరంటున్నారు. ఎక్కడ జరిగినా నన్నెనెట్టున్నారే మీరు? ఎందుకంటే కోడీ రోడ్స్‌ని ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అని అంటున్నారు గదా! డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేస్తుంది గదా! మరి కోడీ రోడ్స్ ప్రతి వారం స్మాక్ డౌన్‌లో కనిపించినా సరే ఎందుకని వ్యూవర్‌షిప్ పెరగట్లేదు? సో, ఎందుకు? కోడీ రోడ్స్‌కి అంత లెవెల్ లేదని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు మీరేమంటారు? కోడీ రోడ్స్‌ది తప్పా? లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూఈది తప్పా? టీకేఓది తప్పా? లేదంటే ట్రిపుల్ హెచ్‌ది తప్పా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.